హలో అందరికీ. రేపు వచ్చేసి మా పాప బర్త్డే మే 25 రోజు. సో మా పాప గురించి ఒక స్పెషల్ స్టోరీ నేను షేర్ చేసుకుంటా మీతోటి. నాకు ఫస్ట్ వచ్చేసి మా పండు బాబు పుట్టిండు, ఆ తర్వాత పాప. సో రెండో కాన్పు పాప పుడుతుందో బాబు పుడతాడో, నాకేమో పాప అంటే చాలా ఇష్టం. నేను ఫస్టే పాప కావాలనుకున్నా, బాబు పుట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా బాబు పుడితే ఎట్లా పాప పుడుతుందా అని చెప్పేసి ఊకే నేను టెన్షన్ పెట్టుకునేదాన్ని. అప్పుడు నేను దేవుళ్ళని మొక్కుకున్నా, వేములవాడ మొక్కుకున్నా, మళ్ళీ సమ్మక్క సారక్క ఆటలను కోస్తా అని మొక్కుకున్నా. మళ్ళీ సాయిబాబాకేమో గుండు కొట్టించుకుంటా, దేవుడా నాకు పాపే కావాలి అని చెప్పేసి మొక్కుకున్నా. అట్లా చాలా దేవుళ్ళు, మళ్ళీ అన్నారం కూడా మొక్కుకున్నా. లాస్ట్కు దేవుడి దయ వల్ల నాకు పాప పుట్టింది. మేము చాలా అంటే చాలా హ్యాపీ. ఆ తర్వాత ఇక మేము 5th రోజు డిశ్చార్జ్ అవుతాం కదా, ఆ రోజు స్వీట్లు తెచ్చి నా చేతులతోని ఆ హాస్పిటల్ మొత్తం పంచిన. 5 డేసే నాకు ఆపరేషన్ అయ్యి, కానీ నాకు ఆ హ్యాపీనెస్లో నాకేం అర్థం కాలేదు. హాస్పిటల్ అంతా పంచిన. అక్కడ వచ్చిన పేషెంట్లేమో ఎవరు వీళ్ళు స్వీట్లు పంచుతాళ్ళు, బాబు పుట్టిండా వీళ్ళకు లేక పుట్టిండా అని అడుగుతాళ్ళు. అయితే కాదు వాళ్ళకి పాప పుట్టిందని స్వీట్లు పంచుతాళ్ళంటే అక్కడ వచ్చిన పేషెంట్లు అందరూ షాక్ అన్నమాట. ఏంది పాప పుడితే స్వీట్లు పంచుతారా అని. మామూలుగా కొడుకు పుడితే పంచుతారు కదా, మేము రివర్స్ అన్నమాట. వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఇక ఇంటికి వచ్చినాక ఉన్నది నా గోస. ఇక ఆ రోజు బాగా నడిచిన కదా, పచ్చి కుట్లు 5 రోజులు నాకు డెలివరీ అయ్యి ఇంటికి వచ్చిన